ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి జనసేనకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకని బీజేపీకి మామూలుగా అయితే ఇది అవసరం లేదు, ఆల్రెడీ 2 రాజ్యసభ సీట్లు తీసుకున్నారు బీజేపీ వాళ్ళు అనుకున్నారు. కానీ బీజేపీ పట్టువదలలేదు, మాకు ఒకరికి కావాలని చెప్పారు. ఆగమేఘాల మీద ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో పురంధరేశ్వరి వీళ్ళు వెళ్ళి చేశారని ఈనాడే రాసింది. మెగా వాళ్ళు ప్రొవైడ్ చేశారని. ఇలాగ మొత్తానికి నిన్న ఈ 5 మంది, ఈ 4, అంతకుముందు నాగబాబు నామినేషన్ సపరేట్గా చేశాడు. ఈ 4 వెళ్ళి మన శాసన మండలి, ఎమ్మెల్సీ శాసన మండలి రిటర్నింగ్ అధికారి వనితారాణి దగ్గర నామినేషన్ పత్రాలు వేశారు. దీనికి లోకేష్, అచ్చెన్నాయుడు, తర్వాత కందులో దుర్గేష్, సత్యకుమారు, పల్లా శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. సో ఈ క్రమంలో ఏమైందంటే చాలామంది సీనియర్లకి ఇవ్వలేదు. సీనియర్లు కేఎస్ జవహర్ కానీ, బుద్ధ వెంకన్న కానీ, యనమల కానీ, బూరుగుపల్లి శేషారావు కానీ, దేవినేని ఉమా కానీ, ఇలాగ చాలామంది దీనికోసం ట్రై చేశారు. కానీ ఎవరికి రాలే. అంటే చంద్రబాబు మనుషుల్ని పక్కన పెట్టి లోకేష్ మనుషులకి ఇవ్వాలి. అది కరెక్ట్ కూడా. ఎందుకంటే లోకేష్ కాబోయే సీఎం కాబట్టి తను టీముని తను బిల్డప్ చేసుకోవడం అనేది లోకేష్ కోసం. చంద్రబాబు టీంని లోకేష్ వాడుకోవడం కష్టం. తనకంటూ తన టీము కావాలి. మనకి వైఎస్ఆర్ జగన్ కూడా ఇదే. వైఎస్ఆర్ మనుషుల్ని, ఫ్రెండ్స్ని అంతా కూడా జగన్ దూరం పెట్టాడు. ఎప్పుడైనా అదే, వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అంతా తన ఫ్రెండ్స్ కారు, అది ఇబ్బంది కూడా అవుతుంది. సో అలాగా లోకేష్ కూడా కరెక్ట్గానే తనకు అనుకూలమైన వ్యక్తుల్ని అనేక పదవుల్లో పెట్టుకోవడం, వాళ్ళని గ్రూమ్ చేసుకోవడం అనేది చేస్తున్నాడు. సో అది కరెక్ట్. ఒకప్పుడు చంద్రబాబు కూడా అలాగే తన మనుషుల్ని గ్రూమ్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే వర్మకి షాక్ తగిలింది. వర్మకి ఇంకా పోస్టులు కూడా ఏమి ఇవ్వడానికి లేవు. అయితే ముఖ్యంగా వర్మని బుజ్జగించడానికి పల్లా శ్రీనివాసరావు రంగంలో దిగి మాట్లాడాడని చెప్తున్నారు. అందుకని వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్గా ఇప్పుడు వర్మ కానీ మాట్లాడితే రేపు పిఠాపురంలో జనసేన సభలు కూడా జరగబోతున్నాయి. ఈ టైంలో ఈయన రెబల్గా మారి ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్కి అని చెప్పి. ఎందుకంటే పిఠాపురం ఇంకా పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. చంద్రబాబు కుప్పం, జగన్ పులివెందల, లోకేష్కి మంగళగిరి, బాలకృష్ణకి హిందూపురం, అలాగా పవన్ కళ్యాణ్కి కూడా పిఠాపురం అనేది కంపల్సరీగా ఒకటైతే ఉంటుంది. ఇంకేదన్నా పెట్టుకుంటా లేకపోతే తెలియదు. అందువల్ల పిఠాపురంలో వర్మని బలపరిస్తే రేపు మనకి ఇబ్బంది అని పవన్ కళ్యాణ్ అనుకొని వర్మకి ఏ పోస్టు రానియకుండా చూశాడు అనేది ఇప్పుడు కథనం అనమాట. ఎందుకంటే అక్కడ వర్మ బలపడితే పవన్ కళ్యాణ్కి రేపు ఇబ్బంది, ఇతను రెబల్గా కూడా మారచ్చు. అందుకని వర్మని వీక్ చేసేయాలి. వర్మని వీక్ చేయాలంటే అతనికి ఏ రకమైన పదవులు ఇకపోతే అతను వీక్ అయిపోతాడు అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీగా చెప్తున్నారు. దీంట్లో వర్మ అయితే ఖచ్చితంగా బలయ్యాడు. కానీ ఇప్పుడు వర్మకి వేరే మార్గం లేదు. పైగా జనసేన తెలివిగా ఏం చేస్తున్నారంటే పెన్నెం దొరబాబును ఆల్రెడీ జనసేనలోకి తీసుకున్నారు. ఇప్పుడు వంగ గీత కూడా జనసేనలోకి వస్తుందని చెప్తున్నారు. ఇలాగ అంటే అక్కడ వైసీపీని వీకెన్ చేయడం, ఇటు తెలుగుదేశాన్ని కూడా వీకెన్ చేయడం, ఈ 2 చేయడం ద్వారానే పవన్ కళ్యాణ్కి తిరుగులేని ఒక నియోజకవర్గంగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఖచ్చితంగా వర్మ బలైనట్టు కనిపిస్తుంది. వర్మకి వేరే మార్గం లేదు అప్పుడు. అందుకని వర్మ కూడా కసి తీర్చుకోవడానికి తాను ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళగలిగితే తనకు సింపతి ఉంటుంది, తను త్యాగం చేశానని, ప్లస్ తనకు ప్రజల్లో ఆల్రెడీ ఒక మంచి పేరు ఉంది కాబట్టి నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ ఓడించడమే ధ్యేయంగా వర్మ రంగంలో దిగే అవకాశం ఉంది. అయితే వర్మ మాత్రం ఇదంతా లేదు, ఇవన్నీ సహజమే, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, అదే గొప్ప పదవి అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గురించి మాట్లాడుతున్నారంటేనే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని అర్థం. జగన్కి ఎవరు కూడా ఒకవేళ జనంలో అసంతృప్తి ఉన్నా అది ఓటు రూపంలో మారాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్ట్రాంగ్గా ఉండాలి. పార్టీ స్ట్రాంగ్గా లేకపోతే ఏం జరుగుతుందో మనం హర్యానా ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో రీసెంట్గానే చూసాం. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా లేకపోవడం వల్లనే అసంతృప్తి ఉన్నా కూడా ఇప్పుడు హర్యానాలో 10 ఏళ్ళు బీజేపీ కూటమి అధికారంలో ఉండింది. విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉండి కూడా వాళ్ళు మళ్ళీ రాగలిగారు థర్డ్ టైం. అంటే కారణం ఏంటంటే ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడం కావచ్చు, బలమైన నాయకుల్ని ముందు తీసుకురావడం లోపం కావచ్చు, ఇలాగ రకరకాల లోపాలు జరిగాయి.
సో అందువల్ల యాంటీ ఇన్కంబెన్స్ ఉంటే సరిపోదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే సరిపోదు, దాన్ని ఓటు రూపంలో కన్వర్ట్ చేసుకొని దాన్ని నుంచి గెయిన్ పొందాలంటే పార్టీ స్ట్రాటజీలు బాగుండాలి, పార్టీ నిర్మాణం స్ట్రాంగ్గా ఉండాలి. అక్కడ జగన్ని కానీ మనం దెబ్బతీయాలి, జగన్ పార్టీని నిర్వీర్యం చేయాలి, జగన్ని మోరల్గా ప్రజల్లో డిమోరలైజ్ చేసేయాలి. అతనికి ఉండే ఒక లెజిటిమసీ, అంటే పోరాడతాడు జగన్, ప్రజల వైపు ఉంటాడు, ప్రజల్లో నిరంతరం ఉంటాడు, ఇట్లాంటి వాటిని అంతా కూడా బ్రేక్ చేయాలి, జగన్ని బలహీనపరచాలి అన్న ఒక స్ట్రాటజీతో మూవ్ అవుతున్నారు కూటమి. అయితే ఇప్పుడు దీనికి కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమి ఐక్యంగా ఫైట్ చేయాలి కదా. ఇప్పుడు అధికారం రాకముందు ఐక్యంగా ఉండడంలో పెద్ద విషయం లేదు, ఎప్పుడైనా అధికారం వచ్చినప్పుడే లుకలుకలు బయలుదేరుతుంది. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు అందరూ బాధితులుగా ఉంటారు, వైసీపీ బాధితులు కాబట్టి ఒక యూనిటీ ఉంటుంది. రెండోది మనం పవర్లోకి రావాలి, మనకు పవర్లోకి వస్తే మనకు కూడా వస్తుంది అని అందరూ ఆశిస్తారు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చినాక, నిన్ననే చంద్రబాబు చెప్తున్నాడు, నేను అందరికి ఇవ్వాలని ఉంటుంది కానీ నేను అందరికి ఇవ్వలేను కదా. అది వాస్తవం, అందరికీ పదవులు ఇవ్వలేనప్పుడు అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడేమో కొత్తగా వైసీపీని వీక్ చేయాలి కాబట్టి వైసీపీ నుంచి కొంతమందిని పార్టీలకు చేర్చుకుంటేమో వాళ్ళు ఊరికే రారుగా, వాళ్ళకేవో హామీలు ఇవ్వాలి కదా, నీకు పదవి ఇస్తాను, నీకు కాంట్రాక్ట్లు ఇస్తాను, ఇంకోటి ఇస్తానని. సో వాళ్ళకి ఇస్తే మరి మేము 5 ఏళ్ళు ఆల్రెడీ ఇక్కడ నానా బాధలు పడ్డాము, దెబ్బలు తిన్నాము, జైలుకి వెళ్ళాము, పోరాడాము, కార్యకర్తలు కావచ్చు, చిన్న స్థాయి నాయకులు కావచ్చు, మాకేంటి అనేది వీళ్ళకు ఉంటుంది. ఇటువంటివి నేచురలే. ఇప్పుడేమైందంటే కూటమి సమన్వయ కమిటీలో గతంలో ఏం తీర్మానం చేశారంటే, ఎవరైనా పార్టీలో చేరాలంటే మిగతా వాళ్ళు అబ్జెక్షన్ అడగాలి, మీకేమైనా అబ్జెక్షన్ లేకపోతేనే చేర్చుకోవాలనేది వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఈ 3 పార్టీలు కలిపి సమన్వయ కమిటీలో. సో ఇప్పుడు బీజేపీలో ఎవరైనా చేరాలనుకో, తెలుగుదేశం జనసేనకి అబ్జెక్షన్ ఉండకూడదు. అట్లాగే తెలుగుదేశంలో చేరాలనుకో జనసేనకి బీజేపీకి అబ్జెక్షన్ ఉండకూడదు, జనసేనలో చేరాలనుకుంటే తెలుగుదేశానికి బీజేపీకి అబ్జెక్షన్ ఉండకూడదు. ఇది వాళ్ళ ఒప్పందం. కానీ అలా జరగట్లేదు ప్రాక్టీస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరు ప్రకాశం జిల్లా, అక్కడ నుంచి జనసేనలో చేరాడు ఆయన. అక్కడ తెలుగుదేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఓపెన్గానే వ్యతిరేకించారు బాలినేని చేర్చుకోవడాన్ని. పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ మాట వినలేదు, చేర్చుకున్నాడు. మరి అక్కడ వీళ్ళ ఒప్పందం ఏమైంది? పవన్ కళ్యాణ్ చేర్చుకోకూడదు కదా,